దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన సంగమా, దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి మాటలు ఏంటంటే, వెలుగై ఉన్నాడు దేవుడు. దేవుడు ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. చీకటి ఉంది, వెలుగు ఉంది. వెలుగు సంబంధులు ఉన్నారు, చీకటి సంబంధులు ఉన్నారు. మంచి ఉంది, చెడు ఉంది. కాబట్టి దేవుని వాక్యం చెప్తా ఉంది, మన దేవుడు వెలుగై ఉన్నాడు. మన దేవుడు ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. మనము కూడా ఆయనతో సహవాసం కలిగిన వారమైతే మనము కూడా వెలుగు సంబంధులుగా ఉండగలుగుతాం. ఒకవేళ మనం చీకటిలో నడిచిన ఎడల, చీకటి సంబంధులుగా ఉన్న ఎడల మనము చీకటిలో నడిచేవారుగా ఉంటాం. అది సాతాను సంబంధులుగా మనం ఉండటానికి అవకాశం అనేది ఉంది. కాబట్టి మన దేవుడు ఏమై ఉన్నాడు అంటే వెలుగై ఉన్నాడు. వెలుగులో ప్రతి వస్తువుని మనం చూడగలం. వెలుగులో ప్రతి దారిని మనం కనుగోగలం. వెలుగులో ప్రతి దాన్ని కూడా పరిశీలించగలుగుతాం. వెలుగులో పాపం జరగటానికి వీలు లేదు. కానీ చీకటిలో పాపం జరుగుతుంది. చీకటిలో దారి కనపడదు. చీకటిలో అనేకమైనటువంటి కార్యములు జరుగుతూ ఉంటాయి. చీకటిలో ఉన్నవారు గోతులో పడతారో తెలియదు, ఎక్కడ పడతారో తెలియదు. చీకటిలో నడిచే వారికి సరైనటువంటి దారి వారికి కనిపించదు అని దేవుని వాక్యం క్షుణ్ణంగా మనకి తెలియపరుస్తూ ఉంది. ఇక్కడ యోహాను రాసిన మొదటి పత్రికలో చెప్తూ ఉన్నటువంటి మాట, ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమయ్యిందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఇంతకీ పాపం అంటే ఏమిటి? పాపం అంటే ఏమిటి? పాపం ఎన్ని రకాలుగా ఉంది? పాపం ఎక్కడెక్కడ ఉంది? పాపం ఏమై ఉన్నది? మనం బైబిల్లో చూస్తే చాలా చోట్ల చెబుతూ ఉన్నది, పాపం మన శరీరం నిండా ఉందంట. ఎక్కడుంది? ఒక్కొక్క దాని గురించి మనం నేర్చుకుంటూ ఉందాం ముందు ముందు భాగంలో. మొట్టమొదటిగా పాపం అంటే ఏంటి అంటే, పాపము అనగా దేవుని మాట వినకపోవటమే, దేవుని ఆజ్ఞను అతిక్రమించటమే. ఆజ్ఞ అతిక్రమమే పాపము అని చెబుతుంది లేఖన భాగం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం అంటాడు, పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞ అతిక్రమిస్తాడు. పాపం చేసే ప్రతివాడు ఆజ్ఞ అతిక్రమిస్తాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపమై ఉన్నదని చెబుతుంది దేవుని వాక్యం. కాబట్టి పాపము అనేది ఎలాగ ఈ లోకంలోనికి ప్రవేశించింది అంటే, ఒక మనిషిని ద్వారా ఈ లోకంలోనికి పాపం ప్రవేశించింది. దేవుడు ఎంతగానో ప్రేమతో ఒక మనుషుణ్ణి తయారు చేసుకున్నాడు. ఆయన పేరే ఆదాము. ఆయన పక్కటెముకలో నుండి ఒక ఎముకను తీసి నారిగా నిర్మించాడు. ఆమె అవ్వ. ఆదాము అవ్వలు భార్యాభర్తలుగా ఉన్నటువంటి, అంటే దేవుడు వారిని తయారు చేశాడు. ఏం చేశాడు? సృజించాడు, అంటే కలగజేశాడు, నిర్మించాడు. దేవుడు నరుణ్ణి ఒక నేల మట్టిని తీసి నరునిగా నిర్మించాడు. ఎలా నిర్మించాడు? నేల మట్టిని తీసి నరునిగా నిర్మించి వాని నాసికా రంధ్రములో జీవవాయువు ఊదగా నరుడు జీవించే ఆత్మై ఉన్నాడని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. కాబట్టి దేవుడు నరుడితో చెప్పినటువంటి నిబంధన, దేవుడు నిబంధన చేశాడు, వాగ్దానం చేశాడు. ఆయనకి ఆదాముకి ఒక నిబంధన ఉంది. ఏంటి ఆ నిబంధన అంటే, నేను చేయొద్దన్న పని మీరు చేయొద్దు అన్నాడు. నేనేదైతే చెప్పానో దాని ప్రకారంగానే మీరు ఉండండి. నేనేదైతే తినమన్నానో దాన్నే తినండి. నేను ఏ విధంగా అయితే జీవించమన్నానో ఆ విధంగానే మీరు జీవించండి అని చెప్పేసి ఒక నిబంధన దేవుడు వారికి, ఒక నిబంధనని దేవుడికి వారికి మధ్య ఏర్పాటు చేశాడు. కానీ ఆదాము దేవుడి చేత తయారు చేయబడినప్పటికీ కూడా దేవుని మాటను లెక్క చేయకుండా ఆజ్ఞను అతిక్రమించాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపమని దేవుని వాక్యం చెప్తా ఉంది.
కాబట్టి పాపము చేసేవాడు దేవునికి విరోధి, పాపము చేసేవాడు చీకటి సంబంధి, పాపం చేసేవాడు చీకటిలో నడుస్తున్నాడు, పాపం చేసేవాడు దేవునికి అయిష్టుడిగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి దేవుడు అన్నాడు, పాపం చేసేవాడి ప్రార్థన నేను విననని చెబుతూ ఉన్నాడు. దేవుని మాట వినకపోవటమే పాపం. అర్థమవుతుందండి? మనం అబద్ధం ఆడటం కానీ, ఏమంటే మోసం చేయటం కానీ, దేవుని సన్నిధికి రాలేదేంటమ్మా అంటే కారణాలు చెప్పటం కానీ, ఇవన్నీ కూడా పాపాలే. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపం చేసే ప్రతి వాడికి మరణం ఉందని చెబుతున్నాడు దేవుడు. పాపం వల్ల వచ్చే జీతము మరణమని చెబుతున్నాడు దేవుడు. మరి ఈ మరణం నుండి మనం తప్పించబడాలి అంటే, అసలు ఈ పాపం నుండి మనం తప్పించబడాలి అంటే, అసలు పాపం ఎక్కడ మొదలవుతుంది, అసలు పాపం ఎక్కడెక్కడుంది అనేది మనం చూస్తూ ఉంటే, పాపం మన జీవితాల్లో చూస్తే ఎక్కడుందంట, మనలో శరీర అణువణువున పాపం అనేది ఉందని చెబుతున్నాడు. ఎందుకంటే ఆదాము చేసిన పాపము మనుషులందరికీ సంప్రాప్తమయ్యినది. ఆదాము దేవుడి మాట వినకపోవటం వల్ల ఈ రోజున మనుషులు ఎవరు కూడా దేవుని మాటను వినకపోవటం వల్ల పాపం అందరి మీద ఏలుబడి చేస్తూ ఉంది. చూడండి, మన ఇంట్లో మన పిల్లలే మన మాట వినకపోతే మనం ఏమంటాం? ఒరే, మాట వినకపోతే దారి తప్పిపోతావు, మాట వినకపోతే పాపం చేస్తావు, మాట వినకపోతే పాడైపోతావు అని చెబుతూ ఉంటారు. కాకపోతే వారు ఎంత చెప్పినా మన మాట వినరు. కానీ ఎదురు దెబ్బ తగిలాక, బాధ కలిగాక, శ్రమ కలిగాక అప్పుడు ఏడుస్తూ అమ్మా నాన్న చెప్పిన మాట వినలేదని బాధపడుతూ ఉంటారు. అందుకనే దేవుని ప్రజలైన మనం కూడా ఏం చేస్తూ ఉన్నామంటే, దేవుని మాట వినకుండా మనం ఏం చేస్తూ ఉన్నామంట, పాపం పడిపోతున్నప్పుడు మరణ ఛాయల్లోకి వెళ్ళిన తర్వాత అంటున్నారు, దేవుడా ఎక్కడున్నావయ్యా నన్ను రక్షించు అంటున్నాడు. దేవుడా నన్ను క్షమించయ్యా అంటున్నాడు. దేవుడా ఎన్నాళ్ళు బట్టి సరిగా జీవించలేదు, ఇక నన్ను బ్రతికిస్తే నీకోసమే బ్రతుకుతానయ్యా అనేవాళ్ళు ఉన్నారు. అందుకనే పాపం అనేది భయంకరమైనది. పాపానికి దేవుడి దగ్గర చోటు లేదు. ఇంకో విషయం ఏంటంటే, పాపం చేసేవారి ప్రార్థన దేవుడు ఆలకించడు. పాపం చేసేవారి మనవి దేవుడు ఎంత మాత్రం వినడు. మన పాపాన్ని మానుకుంటే, మన పాపాన్ని ఒప్పుకుంటే, మన పాపానికి పశ్చాత్తాపడితే దేవుడు నీ ప్రార్థన వినటానికి అవకాశం అనేది ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి పాపం అంటే ఏంటి? దేవుని మాట వినకపోవటమే, దేవుడు చెప్పినట్టు చేయకపోవటమే, దేవుడికి నచ్చినట్టు బ్రతకకపోవటమే, దేవుడు ఏది చెప్పాడో దాని ప్రకారంగా చేయకపోవటమే పాపం అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ అంటున్నాడు, ఆయన వెలుగై ఉన్న ప్రకారము మనం కూడా వెలుగులో నడిచిన ఎడల, ఆయనతో అన్యోన్య సహవాసం చేసిన ఎడల, దేవునితో మనము వెలుగులో ఉండి వెలుగు ప్రకారంగా ఆయనలాగా నడిచిన ఎడల, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేసిద్దంట, పవిత్రులుగా చేస్తుందని చెబుతుంది దేవుని వాక్యం. మరి నిన్ను నన్ను పవిత్రులుగా చేయాలి అంటే, మనం పవిత్రులుగా మార్చబడాలి అంటే పాపము లేని పరిశుద్ధ రక్తం కావాలి. పాపము లేని పరిశుద్ధ రక్తం కావాలి. చూడండి, ఇక్కడే యోహాను రాసిన మొదటి పత్రికలో యేసు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చారంటే, 3వ అధ్యాయము, మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం నుండి చదివితే, ఇక్కడ యేసు ప్రభువారు ఇక్కడ చెబుతున్నటువంటి యోహాను ద్వారా పలుకుస్తున్నటువంటి మాటలు ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు యోహాను చేత మాట్లాడుతున్నట్టు రాయిస్తున్నటువంటి మాటలు గమనిస్తే, పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞ అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపములను తీసివేటుకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయన యందు ఏ పాపమేమియూ లేదు, ఆయన యందు నిలిచి ఉండేవాడెవడను పాపము చేయడు, పాపము చేయవాడెవడను ఆయనను చూడను లేదు, ఎరగను లేదని దేవుని వాక్యం చెప్పబడుతూ ఉంది. యేసు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చారు అంటే, పాపాన్ని తీసివేయటానికి, మానవుడు చేసిన పాపాన్ని తీసివేయటానికి, ఆదాము చేసినటువంటి పాపమును తీసివేయటానికి, ఆదాము నుండి మనుషులందరికీ సంప్రదించినటువంటి పాపమును తీసివేయటానికి. అంటే చూడండి, యేసు ప్రభువారు దేవుడు పంపిన ప్రకారంగా వచ్చాడు, దేవుని పంపిన ప్రకారంగా దేవుని మాటకు లోబడ్డాడు,
దేవునికి విధేయత చూపించాడు. దేవుడు ఏది చెప్పాడో అంటే తండ్రి ఏది చెప్పాడో దాని ప్రకారంగా యేసుక్రీస్తు వారు భూమి మీద నరుడుగా జన్మించి ఆయన కార్యక్రమాలు జరిగించారు. ఎప్పుడు కూడా దేవుని మాటకు లోబడకుండా ఆయన ఏ పని చేయలేదు. అర్థమవుతుందండి? ఆయన దేవుడై ఉండి దేవుని మాటకు లోబడకుండా అవిధేయతగా జీవించినటువంటి జీవితం జీవించలేదు, విధేయత కలిగి జీవించాడు. అందుకనే ఆయన ఇక్కడికి ఎందుకు వచ్చాడంట? పాపములను తీసివేయటానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన యందు ఏ పాపము లేదు. ఆయన పాపము చేయవాడు ఎవడును ఆయన చూడను లేదంట. చాలామంది దేవుడు ఎక్కడున్నాడు చూపించండి అంటే, నువ్వు పాపం చేసుకుంటా దేవుడిని చూపించమంటే ఎట్లా కనపడతాడు? ఏమండి? నువ్వు వెలుగులో నడిస్తే దేవుడు కనపడతాడు, చీకట్లో నడిస్తే దేవుడు కనపడడు. నువ్వు వెలుగులో ఆయనలాగా అన్యోన్య సహవాసం కలిగిన వాడిగా ఆయనతో నడవగలిగితే, ఆయన వెలుగులో ఉండగలిగితే ఆయన ఏంటో నీకు అర్థమవుతుంది. కాబట్టి దేవుడు అంటున్నాడు, వాక్యమే దేవుడై ఉన్నాడంట. వాక్యము దేవుడై ఉన్నాడు. ఆ వాక్యం మన జీవితాల్లో పనిచేయాలని చెబుతుంది వాక్యం. కాబట్టి ఇక్కడ చూడండి, లాస్ట్లో అంటాడు కదా, ఆయన వాక్యం మనలో ఉండదు అంటున్నాడు. చాలామంది జీవితాల్లో ఆయన వాక్యం లేదు. అన్నీ ఉన్నాయి. ఏమున్నాయంట? అన్నీ ఉన్నాయి. డబ్బులు ఉన్నాయి, ఆరోగ్యం ఉంది, ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, అన్నిటికీ ఈ లోకంలో లగ్జరీగా జీవిస్తున్నటువంటి జీవితాలు ఉన్నాయి. కానీ ఆయనలో ఏమి లేదంట? వాక్యము లేదు. వారిలో వాక్యము లేదు. వాక్యం లేకపోవటం వల్లే వారు దేవుణ్ణి ఎరగలేకపోతూ ఉన్నారు. వాక్యం లేకపోవటం వల్లే వాళ్ళు చీకటిలో జీవిస్తూ ఉన్నారు. వాక్యం లేకపోవటమే వారు వెలుగులో యేసు ప్రభు వారితో అన్యోన్య సహవాసం కలిగిన వారుగా ఉండలేకపోతున్నారు. అందుకనే వారు పవిత్రులుగా మార్చబడలేకపోతూ ఉన్నారు. కాబట్టి మానవుడు పవిత్రుడు అవ్వాలంటే, మానవుడు పాపము నుండి విడిపించబడాలి అంటే, మానవుని జీవితంలో ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు చేసిన పాపములని క్షమించబడాలంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. యేసుని నిత్యరక్షకుడుగా అంగీకరించాలి. ఆయన్ని అంగీకరించడమే కాదు, ఇక నుండి ఆయనతో నడిచేవారుగా ఉండాలి. ఆయనలో వెలుగులో నడిచేవారుగా మనం జీవించినప్పుడు మాత్రమే ఆయనలాగా మనం నడవగలం. మన పాపాన్ని పోగొట్టుకోగలుగుతామని దేవుని వాక్యం చెబుతా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుని వాక్యం స్పష్టంగా క్లియర్గా మనం అర్థం చేసుకుంటే ఈ విషయాలు ఏం చెబుతూ ఉందంటే, మనలో పాపము లేదని మనం చెప్పుకోకూడదని చెప్తుంది. మనలో ఉన్న పాపాన్ని మనం ఏం చేయాలంట? ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఏం చేయాలి? నీకు అవిధేయతగా ఉంటున్నానయ్యా, నీ మాట వినట్లేదయ్యా, నీ ప్రకారంగా నేను జీవించట్లేదయ్యా అని చెప్పేసి మనం ఒప్పుకొని మనం పశ్చాత్తాపడి ఎప్పుడైతే మనం దేవుని దగ్గర అడుగుతామో అప్పుడు దేవుడు అంటున్నాడు, నేను నమ్మదగిన వాడను, నేను నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతి నుండి మిమ్మల్ని పవిత్రులుగా చేసి మిమ్మల్ని నేను విడిపిస్తానని చెబుతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మానవ లోకమైనటువంటి ఈ లోకములో పాపంలో పడిపోయి పాపంలో ఉండి దేవునికి అవిధేయులైనటువంటి మనుషులుగా మనం జీవించడం వల్ల దేవుణ్ణి మనం చూడలేకపోతూ ఉన్నాం. ఆయన వెలుగు మనలో ప్రవేశించలేకపోతూ ఉంది. ఈరోజు చూడండి, చాలామంది దేవుని మందిరానికి వస్తున్నారు కానీ ఆయన వెలుగు అరలో ఉందా? చాలామంది ప్రార్థన చేస్తున్నారు కానీ ఫలితాలు ఉన్నాయా? చాలామంది దేవుని దగ్గరికి వస్తున్నారు కానీ వారి జీవితాల్లో ఆనందం ఉందా, సంతోషం ఉందా అంటే ఎక్కడా కూడా కనపడట్లేదు. కారణం ఏంటంటే వారిలో పాపం పోలేదు, వారు పాపం పోగొట్టుకోలేదు. ఏమండి? కాబట్టి దేవుని వాక్యం చెబుతుంది, దేవుని మాట వినకపోవటమే పాపము అని చెబుతుంది. కాబట్టి ఆదామవ్వలు దేవుడి చేత నిర్మించబడ్డారు. ఏం చేయబడ్డారు? ఆదామవ్వలు దేవుని చేత నిర్మించబడ్డారు. కానీ మరి భూమి మీద పుట్టిన మొట్టమొదటి మానవుడు ఎవరు? భూమి మీద పుట్టిన మొట్టమొదటి మానవుడు ఎవరు? ఎవరు? ఆదాం కాదండి. భూమి మీద పుట్టిన మొట్టమొదటి మానవుడు ఎవరంటే కయ్యూను. ఎవరంట? కయ్యూను. ఆదామవ్వలకు 4వ అధ్యాయంలో మీరు చూస్తే, నేను దేవుని దయ వలన ఒక కుమారుణ్ణి సంపాదించుకున్నానని ఎవరంటున్నారు? అవ్వమ్మ అంటుంది. దేవుని చేత నిర్మించబడ్డారు ఆదామవ్వలు, కానీ కయ్యోను వారికి మొట్టమొదటిగా పుట్టినటువంటి కుమారుడు. ఎవరంట? కయ్యోను ముఖ్యంగా దేవుని ఎదుట పుట్టినటువంటి కుమారుడు. కానీ ఈ కుమారుడు దేవుని ఎదుట విధేయత కలిగిన బిడ్డగా జీవించలేకపోయాడు. ఎలా జీవించలేకపోయాడు?
విధేయత కలిగిన బిడ్డగా జీవించలేకపోయాడు, మంచి పనులు చేయలేకపోయాడు, మంచి క్రియలు ఆయనలో లేకుండా పోయినాయి. అందుకని దేవుడు అంటున్నాడు, నువ్వు సత్క్రియ చేసిన ఎడల నువ్వు తలెత్తుకోవా? నువ్వు మంచి పని చేసిన ఎడల నువ్వు తలెత్తుకొని జీవించలేవా అని దేవుడు ప్రశ్నిస్తూ ఉంటే ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతూ ఉన్నాడు. దేశదిమ్మరైపోయాడు. మొట్టమొదట పుట్టిన మానవుడు ఎవరంటే ఆదాముల గర్భాన పుట్టినది ఎవరంట? కయ్యూను. ఈ కయ్యూను ఎలా జీవించాడు? ఆయన జీవితాన్ని మనం చూస్తే దేశదిమ్మరైపోయాడు, పాపంలో పడిపోయాడు, తమ్ముడిని చంపేశాడు, నరహత్య చేశాడు. ఏమండి, భయంకరమైనటువంటి జీవితాన్ని జీవించాడు. అది కాకుండా దేవుడికి ఇష్టమైన అర్పణ ఇవ్వలేకపోయాడు. అదవుతుందండి. ఈరోజు చాలామంది అర్పణ ఇస్తూ ఉంటారు, లక్షల లక్షల కానుకలు ఇస్తూ ఉంటారు, అండ్ మందిరాలకి డొనేషన్లు ఇస్తూ ఉంటారు. కానీ వాళ్ళు దేవునికి ఇష్టం లేకుండా, దేవుడు మాట వినకుండా, దేవుని మాట ప్రకారంగా జీవించకుండా వారు ఎన్ని లక్షలు ఇచ్చినా ఉపయోగం ఏముంది? అర్థమవుతుందండి. దేవుని మాటకు విధేయత చూపించకుండా, దేవుడికి లోబడకుండా, దేవుని ప్రకారంగా జీవించకుండా వాళ్ళు ఎన్ని లక్షలు కుమ్మరిస్తే ఉపయోగం ఏముంది? ఎన్ని లక్షలు ఇచ్చినా కూడా ఉపయోగం లేదు. అందుకని ఏబేలు అర్పణ దేవుడు ఎందుకు ఇష్టపడ్డాడు అంటే, ఏబేలు ఎందుకు అర్పణ స్వీకరించబడిందంటే దేవుడికి ఇష్టమైనట్టుగా నడుచుకున్నాడు, దేవునికి నచ్చినట్టుగా బ్రతికాడు. రెండవ కుమారుడు ఏబేలు, ఆదాము పుట్టిన రెండవ కుమారుడు ఏబేలు. ఈ ఏబేలు జీవితం ఎలా ఉందంటే దేవునికి ఇష్టమైనట్టుగా ఉంది, దేవునికి నచ్చినట్టుగా ఉంది, ఆయన మాట ప్రకారంగా జీవించినట్టుగా ఉంది, ఆయనకు విధేయుడై ఉన్నాడు. అందుకనే ఆయన ఆజ్ఞను మేరలేదు కాబట్టి, ఆయన ఆజ్ఞను పాటించాడు కాబట్టి ఆయన జీవితం దేవునికి ఇష్టమైంది. అందుకనే ఏబేలు అన్నాడు, ఇతడు నీతిమంతుడని చెప్పాడు. దేవుని స్తోత్రం. కయ్యోను గురించి నీతిమంతుడు అని చెప్పలా, ఆయన దేశదిమ్మరై తిరుగుతాడని చెప్పాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఈ రోజున దేవుని మాట వినేవాళ్ళు వారి అర్పణ దేవుడు స్వీకరిస్తాడు. దేవునికి లోబడే వారి అర్పణ స్వీకరిస్తాడు. నువ్వు 10 ఇస్తున్నావా, 100 ఇస్తున్నావా, 200 ఇస్తున్నావా, 500 ఇస్తావా, నీ స్తోమత బట్టి లక్షలు గుమ్మరిస్తున్నావా, దేవుని సన్నిధిలో ఎంత ఇచ్చినా కూడా నువ్వు దేవుని మాట వినకుండా, దేవుడికి లోబడకుండా, దేవుని ఆజ్ఞ ప్రకారంగా జీవించకుండా, నీకు నచ్చినట్టుగా బ్రతుక్కుంటూ దేవుడికి ఏదో భిక్షం వేసినట్టుగా నువ్వు వేస్తావంటే అది దేవుడు ఇష్టపడేవాడు కాదు. ఈరోజు సంఘాల్లో చూడండి, మేము వెళ్తున్నాం, దశంభాగాలు ఇస్తున్నాం, కానుకలు ఇస్తున్నాం, అవి ఇస్తున్నాం, ఈ ఇస్తున్నాం అని గొప్పలు చెప్పుకునే వాళ్ళే కనపడుతున్నారు మనకి. కానీ అది దేవుడికి ఇష్టమైందా? నువ్వు ఇచ్చే అర్పణ దేవుడికి ఇష్టమైందా? దేవుడికి నచ్చుతుందా? దేవుడికి నచ్చినట్టుగా నీ జీవితం ఉందా? దేవుడికి నచ్చినట్టుగా నీ బ్రతుకుందా అంటే ఒక్కళ్ళు కూడా కనపట్టలేదు. కానీ జనాలు గుంపులు గుంపులుగా దేవుని సన్నిధికి వెళుతున్నారు, గుంపులు గుంపులుగా దేవుని మందిరాలకు వెళుతున్నారు, లక్షల మంది ఆరాధన చేస్తున్నారు దేవుడిని. కానీ ఎంతమంది ఇష్టమై ఉన్నారు దేవుడికి? ఎంతమంది హృదయాలు దేవుడికి ఇష్టమై ఉన్నాయి? గమనించుకోండి. మనల్ని మనం పరిశీలించుకోవాలి, మన జీవితాన్ని మనం పరిశీలించుకొని దేవుని ఎదుట పరీక్షించుకున్నప్పుడు మన పాపాన్ని దేవుడు తొలగించే దేవుడుగా ఉన్నాడు. యోబు అంటున్నాడు, చూడండి, ఒక మాట చదువుకొని మనం ముందుకు వెళదాం. యోబు గ్రంథం 31:33 నుండి చదువుదాం. ఆదాము చేసినట్లు నా దోషములు దాచిపెట్టుకొని. చూడండి, ఆదాము ఏం చేసినంట? పాపం చేసి దాచిపెట్టుకున్నాడు. ఒప్పుకున్నాడా దేవుని దగ్గరికి వచ్చి? అయ్యా నేను తప్పు చేశానని ఒప్పుకున్నాడా? దేవుడు అన్నాడు, ఆదాము ఎక్కడా అంటే చెట్ల చాటును దాక్కున్నాడు. ఏం చేసావంటే నేను చేయలేదయ్యా, నువ్వు నాకు ఇచ్చిన భార్య చేసింది అన్నాడు. ఒప్పుకున్నాడు ఆయన? ఒప్పుకోలా. కాకపోతే ఇక్కడ అంటున్నాడు, యోబు ఏమంటున్నాడంటే, ఆదాము చేసినట్లు నా దోషములు దాచిపెట్టుకుని మహాసమూహముకు భయపడియు కుటుంబముల తిరస్కారముకు జడిసియు నేను మౌనంగా ఉండి ద్వారము దాటి బయట వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొని ఎడల పరమునున్న దేవుని దృష్టికి నేను వేషధారిని అవుదును అంటున్నాడు. ఎక్కడ దాచుకున్నాడంట పాపం? రొమ్ములో పాపం కప్పుకున్నాడంట. ఎక్కడ కప్పుకున్నాడు? రొమ్ములో పాపం కప్పుకున్నాడు ఆయన. చూడండి, ఆయన అన్నాడు, నేను మౌనముగా ఉండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొని ఎడల పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారణ అవుదును అంటున్నాడు. రొమ్ములో పాపాన్ని కప్పుకున్నాడంట ఆయన. ఎక్కడ కప్పుకున్నాడు? వేషధారణ అంటే పాపాన్ని కప్పుకున్నాడు. అందుకని పాపుల మనవి దేవుడు ఆలకించడని చెబుతూ ఉన్నాడు. కాబట్టి పాపం ఎక్కడ ఉంది? ఇక్కడ చూడండి,
రొమ్ములో ఉందంట పాపం. ఎక్కడుంది? మరి మన జీవితాల్లో కూడా రొమ్ములో పాపాన్ని కప్పుకొని వేషధారణగా బ్రతుకుతున్నావేమో గమనించుకో. నువ్వు దేవునికి అయిష్టంగా బ్రతుకుతున్నావేమో గమనించుకో. దేవుడు ఈరోజైనా క్షమించమని దేవుడిని అడిగితే దేవుడు నీ పాపాలు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి నీకు ఇష్టమేనా? దేవుడికి నచ్చినట్టు బ్రతకడం నీకు ఇష్టమేనా? దేవుడికి మాటకు లోబట్టడం నీకు ఇష్టమేనా? దేవుడు చెప్పినట్టుగా జీవించడం నీకు ఇష్టమేనా? అయితే నాతో కలిసి ప్రార్థన చేయి. దేవుడు నిన్ను ఆ రీతిగా చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ రోజు నుండి మనం దేవునికి నచ్చినట్టుగా బ్రతుకుదాం, మనుషులు నచ్చినట్టుగా కాదు. మనుషులను సంతోషపెట్టడం కాదు, దేవుని సంతోషపెట్టేవారిగా మనము ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుడు మాట ఎవరైతే వింటారో, దేవునికి ఎవరైతే విధేయత చూపిస్తారో వాళ్ళే దీవించబడతారు, వాళ్ళే ఆశీర్వదించబడతారు, వాళ్ళే దేవుడు ఒక వెలుగులో నడిపిస్తాడు. వాళ్ళని వెలుగుమయమై ఉంటారు, వాళ్ళు కూడా దేవుని సంబంధులై ఉంటారని దేవుని వాక్యం స్పష్టంగా చెబుతుంది. నాతో కలిసి ప్రార్థన చేయండి, ఒప్పుకోండి ప్రభు దగ్గర. అయ్యా, నేను ఒకవేళ నా జీవితంలో వేషధారిగా ఉన్నానేమో తండ్రి, వేషధారిగా ఉన్నానేమో తండ్రి, ఒకసారి నన్ను క్షమించండి ప్రభు అని మన పాపమును గురించి ఒకసారి మనం ప్రార్థన చేద్దాం. ఆదాము చేసిన పాపం మన మీద కూడా పనిచేస్తూ ఉందంటే కారణం ఏంటంటే మనము కూడా ఆదాము వలె దేవుని మాట వినట్లేదు. మనం కూడా దేవునికి ఇష్టమైనట్టుగా బ్రతకట్లేదు. చూడండి, కయ్యోను దేవుడికి నచ్చినట్టుగా దేవునికి ఇష్టమైన జీవితాన్ని కలిగి లేడు కనుకనే ఆయన అర్పణ దేవుడు ఇష్టపడలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఇచ్చిన అర్పణ, ఈరోజు నువ్వు చేస్తున్న అర్పణ, ప్రతిరోజు నువ్వు దేవుని సన్నిధిలోకి ఆదివారం నాడు చేస్తున్నటువంటి అర్పణలు, కానుకలు మరి దేవుడు ఇష్టపడుతున్నాడా? నువ్వు చేసేది దేవుడికి ఇష్టంగా ఉందా పని? నువ్వు మందిరానికి రావటం ఆయనకి ఇష్టమేనా? నువ్వు మందిరంలో నీ ప్రవర్తన మంచిగా ఉందా? ఇంటి దగ్గర నీ జీవితం బాగుంటుందా? నీ యథార్థతను దేవుడు చూస్తూ ఉన్నాడు, తూకం వేస్తానని చెబుతున్నాడు త్రాసులో. కాబట్టి యోబు జీవితాన్ని మనం చదివితే ఇక్కడ 31వ అధ్యాయం మొత్తంలో కూడా ఆయన అంటాడు, అయ్యా నేను వేషధారినిగా లేనయ్యా, నన్ను చూస్తున్న దేవుడికి తెలుసు నేనంటే ఏంటో, నేను ఎలా బ్రతుకుతున్నానో నా దేవుడికి తెలుసు అనే మాట ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ రోజున నీ జీవితం, నా జీవితంలో మరి ఆ మాటను మనం ప్రకటించగలమా? అయ్యా నేను అలా జీవిస్తున్నాననే మాట మనం చెప్పగలమా? నేను వెలుగులో నడుస్తానయ్యా, నీతో కలిసి అన్యోన్య సహవాసం చేస్తానయ్యా, నన్ను పవిత్రుడిగా ఉంచాయా అని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన జీవితాలను పవిత్రంగా మార్చబోతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు విని నీవు హృదయంలో ప్రభువుని అంగీకరించి యేసుక్రీస్తు మాత్రమే నీ పాపము నుండి కడిగివేయగలడు, యేసుక్రీస్తు మాత్రమే నీ పాపములు తీసివేయగలడని, యేసుక్రీస్తు మాత్రమే అయా పాపములు క్షమించువాడని, ఆయన పాపాలు తీసివేయడానికి ఈ లోకానికి వచ్చాడని నువ్వు గ్రహించగలిగితే దేవుడు ఈ మాటలు నీ హృదయంలో ఉంచుతూ ఉన్నాడు. పరిశుద్ధుడా నీకు వందనాలు తండ్రి, కృప కలిగిన దేవానికి స్తోత్రాలు ప్రభువా. విన్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఇదిగో ఈ మాటలు వ్యర్థము కాకుండా వారి జీవితంలో ఫలించి వారి జీవితంలో పవిత్రులుగా మార్చబడుటకు ఇక నుండైనా వారు నీకు ఇష్టంగా బ్రతుకుతున్నారో లేదో వారు పరీక్షించుకునే కృపను మీరు దయచేయమని కోరుకుంటూ మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొని బిడ్డల నిండుగా కుటుంబాలను ఆశీర్వించి దీవించిన ఆయన ప్రభ నీ సన్నిధానంలో నడిపించి మహిమ పొందుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభేసు నామలో సంపూర్ణమైన విజయము దేవుడు సమృద్ధిగా మనందరికీ ఇచ్చి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక.